వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సంగ్రామానికి యాదవరాజ్యం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో జరగనున్న తొలి విడత ఎన్నికలకు బీహార్ సిద్ధమవుతోంది. గడువు దగ్గర పడుతూ ఉండడంతో బీహార్లో ప్రచార సందడి ఊపందుకుంటోంది. ఇంతకీ ఇప్పుడు బీహార్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? పార్టీల ప్రచార ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు ఇంత ఆసక్తిగా మారాయి? బీహార్ ఈ పేరు చెప్పగానే ఓ ఆటవిక రాజ్యం గుర్తొస్తుంది. రౌడీలు గూండాలు తిరిగే రాష్ట్రం గుర్తొస్తుంది. తెలుగు సినిమాల్లో బీహార్ గ్యాంగులంటే ఎర్ర జుబ్బాలేసుకుని నోట్లో కారాకిళ్ళి వేసుకుని భయంకరంగా కనిపించే రౌడీ మూకలే గుర్తొస్తాయి. ఒకప్పుడు బీహార్ ఇలాగే ఉండేది. దేశంలో అధ్వాన్నమైన రోడ్లలోనే కాదు, నేరాలు ఘోరాల్లో కూడా బీహారే టాప్ ప్లేస్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. గడిచిన 10 ఏళ్లలో బీహార్ స్వరూపంలో కాస్తంత మార్పు వచ్చింది. నేరాలు తగ్గాయి, చదువు పెరిగింది, జీవన ప్రమాణాలు కాస్తంత మెరుగయ్యాయి. రాష్ట్రంలో వచ్చిన ఈ మార్పు అక్కడి ప్రజల్లో కూడా వచ్చిందా లేదా అన్నది కొన్నాళ్లలో తేలిపోనుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్నాయి. స్వాభిమానానికి, పరివర్తనకు మధ్య జరుగుతున్నాయి. మార్పుకి, మాటలకు మధ్య నడుస్తున్నాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉందో వేచి చూడాల్సిందే. బీహార్ ఎన్నికల గత చరిత్రలో దాదాపుగా పార్టీలు మాత్రమే ఒంటరిగా పోరాడేవి. కానీ ఇప్పుడు బీహార్లో మాత్రం పార్టీలన్నీ కూటములుగా కుమ్ములాడుకోబోతున్నాయి. ఈ ఎన్నికలు అన్ని కూటములకే కాదు, ఇక్కడి రాజకీయాల్లో పాతుకుపోయిన పాత పార్టీలకు, నిన్న మొన్ననే జెండా పాతిన కొత్త పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారాయి. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపోటములతో తమ రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిసి 3 పూటలా కాళ్లరిగేలా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న వాస్తవం మరోసారి బీహార్ ఎన్నికల్లో నిజమని రుజువైంది. 2 ఏళ్ల కిందటి వరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్ ఇప్పుడు కమలనాథులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు బద్ధశత్రువుల్లా ఫీలైన లాలూ, నితీష్లు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ ఈ ఎన్నికల్లో స్నేహగీతాలు పాడుకుంటున్నారు. ఇప్పుడు జనతా పరివార్గా ఈ ఎన్నికల బరిలోకి దిగి సవాల్ చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలతో పాటు దేశాన్ని కూడా ఆకర్షిస్తోంది ఈ రాజకీయ సమీకరణాలే. ఇక ఆర్జేడీ, జేడీయూ కూటమితో చేతులు కలిపిన హస్తం పార్టీ కూడా ఓ 40 స్థానాల్లో అదృష్టం పరీక్షించుకుంటోంది. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా అన్ని స్థానాల్లోనూ బరిలోకి దిగి పరువు పోగొట్టుకోవడం కన్నా ఓటమిని కూడా షేర్ చేసుకునేందుకు ఇలా చేతులు కలిపి సేఫ్ గేమ్ ఆడుతోంది. మొత్తంగా ఈ 3 పార్టీల మహాకూటమి ఎలాగైనా గెలిచి మరోసారి బీహార్ పీఠం దక్కించుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ మహాకూటమిని ఎదుర్కోవడానికి కమలదళం కూడా పొత్తుల కత్తులు దూస్తోంది. ఇన్నాళ్లు మోడీ ఫోటో పెట్టుకుని ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ బీహార్ వారిలో మాత్రం ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టింది. సీట్ల సర్దుబాట్లు పూర్తయ్యాక ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 243 స్థానాలకు గాను 160 స్థానాల్లోనే బరిలోకి దిగుతున్నా గెలిచేందుకు మాత్రం అనువైన పదవ్యూహాలు అనుసరిస్తోంది. ఇక బీజేపీతో జట్టుకట్టిన రామ్ విలాస్ పాశ్వాన్, లోక్ జనశక్తి పార్టీ, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్థాన్ ఆవాం మోర్చా, ఉపేంద్ర కుష్వాహా నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్మత్ పార్టీలు కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో మిత్రులు ప్రత్యర్థులయ్యారు, ప్రత్యర్థులు కాస్త రాజకీయ మిత్రులయ్యారు. సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ప్రచార పదనిసల వరకు అంతర్గతంగా అక్కడక్కడ ఈ కూటముల మధ్య లుకలుకలు బయటపడుతున్నా అంతా గెలుపు మీదే ఆశపెట్టుకున్నారు. ఎవరికి వారు తమ స్థాయిలో అన్ని దారుల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలు కూడా బీహార్ రాజకీయ పరిస్థితులను బట్టి కుల, వర్గాలే కాదు ధనబలం, కండబలం ఆధారంగా కూడా సీట్లు కేటాయించింది. ఇప్పటి వరకు ప్రశాంతమైన ఎన్నికల్ని ఒక్కసారి కూడా చూడని బీహార్లో ఈ ఎన్నికలైనా శాంతియుతంగా జరుగుతాయన్న ప్రజల ఆశల మీద పార్టీలన్నీ ఆదిలోనే నీళ్లు చల్లేశాయి. ప్రతిష్టాత్మకంగా చెప్పాల్సి వస్తే నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఒక 1.5 ఏడాదిన్నర కూడా కాలేదు ఆయన అధికారంలోకి వచ్చి. తర్వాత అప్పుడు కేవలం మోడీత్వము, మోడీ హవా వీటి మీద గెలిచారన్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో కూడా 2 కూటముల మధ్య అంత ఘర్షణ జరిగినా
బీజేపీకి వచ్చేసరికి మోడీ తప్ప అక్కడ వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు. మోడీకి కూడా కొత్త నినాదాలు ఏం లేవు. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా బీహార్లో గట్టెక్కితేనే కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కనీసమైనటువంటి మనుగడ. బీహార్లో కనుక దెబ్బతింటే తప్పనిసరిగా ఇప్పటికే భూసేకరణ బిల్లు ఇట్లాంటి విషయాల్లో మోడీ దెబ్బతిని ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే మనం తప్పనిసరిగా మోడీ ప్రభుత్వ లేదా మోడీ యొక్క హయాంలో ఒక ఘట్టం ముగిసిందని చెప్పొచ్చు. తప్పకుండా ఆయన బలహీనపడతాడు. ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో సగానికి పైగా రాజకీయ రౌడీలే ఉన్నారు. వీరిలో 100 మంది అభ్యర్థులపై తీవ్రమైన నేరాభియోగాలున్నాయి. వీరిలో 30 మంది మీద మర్డర్, కిడ్నాప్, దోపిడీ, స్మగ్లింగ్ కేసులున్నాయంటే బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థుల ప్రధాన అర్హతలేంటో ఇట్టే అర్థమవుతోంది. ఏ పార్టీ, ఏ కూటమి కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొన్ని సెగ్మెంట్లలో దాదాపు అభ్యర్థులంతా క్రిమినల్సే ఉన్నారంటే ఇక్కడి ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరుగుతాయో కూడా ఊహించవచ్చు. అయినా ప్రజాస్వామ్య విలువలకు వలువలూడ్చిన మన పార్టీలు గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపాయి. ములాయం సింగ్ యాదవ్ కూడా అక్కడ పోటీ చేస్తున్నాడు కనుక తన బలమేంటో చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. లెఫ్ట్ పార్టీస్ కూడా ఈసారి లెఫ్ట్ పార్టీసే ఒక కూటమిగా ఏర్పడి అక్కడ పోటీ చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి బహుముఖమైనటువంటి పోటీ జరుగుతున్నటువంటి స్థితిలో ఎంఐఎం కూడా ఆల్ ఇండియా ముస్లిం పార్టీ అనేటువంటి దీన్ని నిలుపుకోవడానికనే అక్కడ పోటీ పెట్టింది. ఈ విధంగా చాలా బహుముఖమైనటువంటి పోటీలు అక్కడ ఏర్పడి ఉన్నాయి. అందరికి కూడా ముఖ్యంగా అది బీజేపీకి కానీ లేకపోతే నితీష్ కుమార్ ఫ్రంట్కి కానీ అవి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు. ఇంతమంది కూటములుగా బరిలోకి దిగుతున్న సమాజ్వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాత్రం తనకు పట్టున్న పశ్చిమ బీహార్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలకు నేటి ఎన్నికలకు మధ్య బీహార్ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. అందుకే ఈ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకర్షిస్తున్నాయి. గెలుపోటములు కామనే, కానీ ఓటమి అనే పదం వింటేనే వణికిపోతున్నాయి కొన్ని పార్టీలు. డీటెయిల్స్ షార్ట్ బ్రేక్ తర్వాత.